వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే నేను ఎంతో రుచికరమైన బీరకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. బీరకాయ చట్నీ అంటారు కదండి, అది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా అయితే ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా చేయాలో అయితే చూసేద్దాం. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు బీరకాయలు తీసేసుకొని నీట్గా వాష్ చేసేసి పైన నారలు లేకుండా చెక్కు తీసేసుకొని మీడియం సైజులో అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి. కట్ చేయడం అంతా చూపించలేదండి, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా, దానికోసమే చూపించలేదు. అలా అయితే కట్ చేసి పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసి 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ వరకు ధనియాలు, అలాగే 2-3 స్పూన్ల వరకు పల్లీలు కూడా వేసేసుకోవాలి. వేరుశనగ గింజలు వేసేసుకొని వీటిని కొంచెం వేగనివ్వాలి. ఇవన్నీ సిమ్లోనే పెట్టి వేయించుకోండి, బాగా చక్కగా వేగుతాయి సిమ్లో పెట్టి వేయిస్తే. లేదు అంటే త్వరగా నల్లగా అయిపోతాయండి, దానికోసమే చెప్తున్నాను, సిమ్లో పెట్టి వేయించుకోండి. తర్వాత మన కారంకి తగ్గట్టు మనమైతే పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 8 వరకు అయితే పచ్చిమిర్చి తీసేసుకున్నాను పావు కేజీ బీరకాయలకి. తీసేసుకొని ఇంకా వాటిని కూడా కొంచెం వేగనివ్వండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కరివేపాకుని ఇంకా కొంచెం ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ బాగా చక్కగా వేగిపోయాయి. ఇలా బాగా సిమ్లో పెట్టి వేయించిన తర్వాత వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. తర్వాత అదే కడాయిలోనే మరొక స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఇందులో మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కలు, ఆ బీరకాయలు ముక్కలు వేసేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని వేయించుకోవాలి. కొంచెం పావు కేజీనే కాబట్టి త్వరగా మగ్గిపోతాయి. ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నారనుకోండి ఇంకా కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట. నాకైతే ఒక 7-8 నిమిషాలకైతే ఇక్కడ బీరకాయలు బాగా ఇలా వేగిపోయాయి. ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి బాగా పండిన టమాటాలు అయితే ఒక 3 తీసుకున్నాను. మరీ పెద్దవి కాదండి, కొంచెం మీడియంగానే ఉన్నాయి. ఒక 3 టమాటాలు అయితే తీసేసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లి రెవ్వలు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీట్గా వాష్ చేసేసుకొని తీసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి బాగా వేగనివ్వాలి. టమాటా అయితే మరీ మెత్తగా మగ్గనివ్వాల్సిన అవసరం లేదండి, పైన తోలు ఉంటుంది కదా, ఆ తోలు కొంచెం సపరేట్ అయితే చాలు, అలా వేగితే సరిపోతుంది. ఒకసారి వీడియోలో చూసేయండి, మీకు అర్థమైపోతుంది. టొమాటోలు ఇలా వేగితే సరిపోతుంది. ఈ టొమాటో ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, అలాగే కొంచెం ఎక్కువగానే కొత్తిమీర అయితే వేసుకోండి. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఈ పచ్చడికి. కాడలతో సహా అయితే వేసేసుకోండి. కొత్తిమీరని నీట్గా వాష్ చేసేసుకొని ఇలా కాడలతో సహా కట్ చేసుకొని వేసేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత అయితే మరి ఎక్కువసేపు అయితే వేగనివ్వాల్సిన అవసరం లేదు, ఒక 2-3 నిమిషాలు అలా వేగనిస్తే సరిపోతుంది. ఇలా ఇంకా బాగా చక్కగా వేగిపోయింది కదండి, ఇలా వేగితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అవి చల్లగా, అవన్నీ వేయించేలోపు ఇక్కడ ఇవి చల్లగా అయిపోయాయి. ఇవి మిక్సీలో వేసేలోపు అవి కూడా చల్లగా అయిపోతాయి. వీటిని ముందుగా వేయించుకున్నాం కదా, వాటిని మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇలా బ్లెండ్ చేసేసుకోవాలి. మరీ మెత్తగా మరీ బరకగా లేకుండా, మరి ఎక్కువ కచ్చా పచ్చా కూడా ఉండకూడదు, అలాగని మరీ మెత్తగా ఉండకూడదు. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి అదే మిక్సీ జార్లోకి మనము వేయించి పెట్టుకున్నాం కదా బీరకాయ, టొమాటో, కొత్తిమీర అవన్నీ వేసి ఆ మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ వేయకుండా కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. లేదు అంటే జస్ట్ కొంచెం మనం వేయించాం కదా బీరకాయలు, ఆ కడాయిలో కొంచెం వాటర్ వేసుకొని 1 స్పూన్ అలా వేసాను అంతే నేను. మీరు కావాలి అంటే వాటర్ వేసుకోండి గట్టిగా అనిపిస్తే, లేదు అంటే వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు ఈ పచ్చడికి. వేసేసుకొని ఇలా లైట్గా బరకగా ఉండేలా బ్లెండ్ చేసుకోవాలి. మరి ఎక్కువ బరక అవసరం లేదు, లైట్గా ఇలా బరకగా ఉండేలా అయితే చట్నీ వేసుకొని పెట్టేసుకోండి. పచ్చడి రెడీ అయిపోయింది, ఇంకా పోపు పెట్టేసుకోవడమే అండి. పోపు కోసం అయితే స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి హీట్ అయ్యాక పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఇంకా వేయించేసుకోవాలి. నేను కడాయి అయితే ఇందాక అవన్నీ వేయించాను కదండి, ఆ బీరకాయలు, టమాటాలు అవన్నీ, ఆ కడాయి ఊరికే అలా వాష్ చేసేసి అదే తీసేసుకున్నాను అనమాట నేను ఇక్కడ, మళ్ళీ సపరేట్గా లేకుండా. తర్వాత ఆ పోపు వేగిన తర్వాత ఇందులోకి మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పచ్చడిని అయితే ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి.
ఇదైతే వేడివేడిగా రైస్లోకి అలాగే రాగి ముద్దలోకి కూడా చాలా బాగుంటుందండి. రాగి ముద్దలోకి కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇంక ఇంతే అండి, వేసేసి ఒక్కసారి కలుపుకొని సాల్ట్ అయితే ఒకసారి చెక్ చేసేసుకోండి. సాల్ట్ కరెక్ట్గా సరిపోతే, వేయించేటప్పుడు వేసాం కదా, సరిపోతే ఏం వేయాల్సిన అవసరం లేదు. తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసేసుకోండి అంతే. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా చూసారు కదండి, మీరు కూడా అయితే ఈ బీరకాయ పచ్చడిని ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.